పండిట్ రవిశంకర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసింది గ్రామీ రికార్డింగ్ అకాడమీ. ఇప్పటికే ఆయనకు 3 గ్రామీ అవార్డులు ప్రదానం చేసిన ఆ సంస్థ సంగీత ప్రపంచానికి రవిశంకర్ ఎనలేని సేవలు అందించారని ప్రశంసించింది. పండిట్ రవిశంకర్ కు వచ్చిన గ్రామీ అవార్డును ఆయన వారసులు అనౌష్కా శర్మ, నోరా జోన్స్ అందుకున్నారు. సితార్ విద్వాంసుడు భారతరత్న పండిట్ రవిశంకర్ కు గ్రామీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటించింది గ్రామీ రికార్డ్ అకాడమీ. లాస్ ఏంజల్స్ లో నిన్న జరిగిన 55వ గ్రామీ అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును రవిశంకర్ వారసులు అందుకున్నారు. 2012 డిసెంబర్ 11న రవిశంకర్ తుది శ్వాస విడిచారు. మ్యూజిక్ లెజెండ్ గా చిరస్మరణీయుడయ్యారు. ఆయన్ను గ్రామీ అవార్డుతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు కూతురు సితార్ ఆర్టిస్ట్ అనౌష్కా. హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రవిశంకర్ గతంలో 3 సార్లు గ్రామీ అవార్డులు అందుకున్నారు. రవిశంకర్ సంగీత ప్రపంచానికి అచ్చమైన రాయబారి అని గ్రామీ రికార్డింగ్ అకాడమీ ప్రశంసించింది. గ్రామీ అకాడమీ ప్రశంసలతో ఆనందం వ్యక్తం చేశారు ఆయన వారసులు అనౌష్కా శర్మ, నోరా జోన్స్. 1920 ఏప్రిల్ 7న వారణాసిలో జన్మించిన రవిశంకర్ హిందుస్థానీ క్లాసికల్ సంగీతంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సితార్ ఆర్టిస్ట్ గా వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న రవిశంకర్ గతంలో పలు అవార్డులు అందుకున్నారు. 3 సార్లు గ్రామీ అవార్డు అందుకున్న ఆయన 1999లో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది. 1975లో యునెస్కో సంగీత పురస్కారం, 1981లో పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 1988లో కాళిదాస్ సమ్మాన్, 1992లో రామన్ మెగసెసే పురస్కారాలు రవిశంకర్ ను వరించాయి. మపమని నిదప మపమని నిదప మపమని మపమని నిద మపమ దదప మపమ మపమ గమ మగరే గరే మపమ గమ మగరే గరే గరే మగప మదమని. జీవితకాలం సంగీతానికి సేవలందించిన సంగీత సామ్రాట్ పండిట్ రవిశంకర్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడంతో అంతర్జాతీయంగా ఆయన్ను గౌరవించినట్లని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోని అనేక మంది పాప్ సింగర్స్ పాల్గొని టాలెంట్ నిరూపించుకున్నారు. అయితే రేపు జరిగే ముగింపు ఉత్సవాల్లో మన తెలుగు అమ్మాయి భావనారెడ్డి రాక్ అండ్ జాజ్ మ్యూజిక్ తో గ్రామీ అవార్డు వేదికపై స్వరం వినిపించనుంది. పమ గరే సా